శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో ఉగాది పండుగ అయితే రాబోతుంది కదండి. అయితే ఉగాది పండుగకి మనం పూజా మందిరాన్ని అలాగే ఇంటిని ఎప్పుడు డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. అంటే ఉగాది పండుగకి తప్పకుండా ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ చేయాలా, డీప్ క్లీనింగ్ చేయాల్సి వస్తే అమావాస్య రోజు చేయాలా, ఉగాది రోజు చేయాలా, లేదు అంటే ఉగాది కంటే ముందుగా పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలా అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కానీ వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి 2025 సంవత్సరంలో ఉగాది పండుగ మార్చి 30 ఆదివారం రోజు అయితే వచ్చిందండి. అయితే ఉగాది పండుగకు మనం తప్పకుండా ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే తెలుగు వారికి ఉగాది పండుగతోనే నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. మనం మన నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. అయితే మనకి ఈ సంవత్సరం ఈ ఉగాది పండుగ ఆదివారం రోజు వచ్చింది కదండి. అయితే మనం పూజా మందిరాన్ని ఈ రోజు క్లీన్ చేసుకోవచ్చా అంటే చాలా మంది అమావాస్య వెళ్ళిన తర్వాత పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలా చూస్తే మనకి పాడ్యమి తిథి ఈ ఉగాది రోజు వస్తుంది కాబట్టి ఈ రోజు క్లీన్ చేసుకోవచ్చా అంటే మనం ఈ ఉగాది పండుగని ఎంతో పర్వదినంగా భావిస్తామండి. కాబట్టి ఈ రోజు మనం సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ఉగాది పచ్చడిని తయారు చేసుకుని పూజ చేసుకుంటాం. కాబట్టి మనకి ఈ రోజు ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవడం అలాగే పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ చేసుకోవడం అంటే కుదరదండి. అయితే ఉగాదికి ముందు రోజు మనకి అమావాస్య వస్తుంది. అమావాస్య పట్టింపు లేని వారు, అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ నిర్వహించుకోలేని వారు మీరు అమావాస్య రోజున ఈ డీప్ క్లీనింగ్ పనులు అయితే చేసుకోవచ్చు. అయితే ఈ అమావాస్యని కొత్త అమావాస్య అని అంటారండి. ఈ కొత్త అమావాస్య రోజున విశేషంగా గ్రామ దేవతలకు పూజ చేసుకుంటారు, అలాగే లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు. ఇలా పూజా కార్యక్రమాలు ఏవి కూడా చేసుకోమండి మేము అనుకునేవారు మీరు ఈ రోజు అయితే పూజా మందిరాన్ని ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు. అయితే మేము అమావాస్య రోజు పూజ నిర్వహించుకుంటాం అనుకునేవారు మనకి ఈ అమావాస్య కంటే ముందు రోజు శుక్రవారం వస్తుందండి. శుక్రవారం రోజు ఎటువంటి డీప్ క్లీనింగ్ పనులు అయితే మనం ఇంట్లో చేసుకోం కదండి. అందుకని మనం మార్చి 26 బుధవారం కానీ లేదు అంటే మార్చి 27 గురువారం రోజు కానీ ఇంటిని పూజా మందిరాన్ని క్లీనింగ్ అయితే చేసుకోవచ్చండి. అంటే ఉగాది పండుగ కోసం అయితే తప్పకుండా ఉగాది పండుగ కోసం ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అంటే చేసుకోవాలండి. ఎందుకని అంటే మనం ఉగాది పండుగని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాము. మనకి ఉగాది పండుగ అంటే పెద్ద పండుగ. అంటే మనకి ఇంట్లో ఏవైనా వ్రతాలు కానీ పూజలు కానీ ఉంటే మనం తప్పకుండా ఇంటిని పూజా మందిరాన్ని ఏ విధంగా డీప్ క్లీనింగ్ చేసుకుంటాము. అలాగే ఉగాది పండుగ కోసం కూడా మనం ఇంటిని పూజా మందిరాన్ని ముందుగానే క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇంకా మనకి ఉగాది రోజు నుండే వసంత నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి కాబట్టి వసంత నవరాత్రి పూజను ప్రారంభించేవారు ఇంటిని పూజా మందిరాన్ని మీరు ఉగాది కంటే ముందుగానే క్లీన్ చేసుకోవాలండి. అంటే ఇంట్లో ఎక్కడ బూజులు దుమ్ము ధూళి లేకుండా ఇంటిని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం ఉగాది పండుగ కంటే ముందుగానే ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవడం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఇంకా మనకి 2025 సంవత్సరంలో మార్చి 29 శనివారం రోజు సూర్యగ్రహణం అయితే ఉందండి. అయితే ఈ గ్రహణం మనకి భారతదేశంలో అయితే కనిపించడం లేదు. కాబట్టి మన భారతదేశంలో ఉన్న వారు ఎవరు కూడా ఈ గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం పూర్తయిన తర్వాత పూజా రూమ్ క్లీన్ చేసుకోవడం ఇటువంటివి కూడా మన భారతదేశంలో ఎవరు కూడా చేయవలసిన అవసరం అయితే లేదండి. అలాగే మీరు కొత్త అమావాస్య పూజా కార్యక్రమాలు ఇంకా ఉగాది పూజా కార్యక్రమాలు కూడా కొనసాగించుకోవచ్చు. అంటే మనకి గ్రహణం లేదు కాబట్టి మనం పూజా కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొనవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.